గత 3 మ్యాచ్‌లు ఓడిన ఎస్ఆర్‌హెచ్ హోమ్ గ్రౌండ్‌లో గెలుస్తుందా? లేక 2 వరుస విజయాలతో ఊపు మీదున్న గుజరాత్ టైటన్స్ మళ్ళీ సాకిస్తుందా? ఈ ఒక్క ప్రశ్నే మిమ్మల్ని వీడియో చివరి వరకు చూసేలా చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా ఎస్ఆర్‌హెచ్ గురించి మాట్లాడుకుందాం. సీజన్ స్టార్ట్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని 44 పరుగులతో చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఆ తర్వాత 3 మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల భారీ ఓటమి. కానీ ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్‌లో ఆడుతున్నారు. ఇక్కడ పిచ్ బ్యాటర్స్‌కి ఫేవర్‌గా ఉంటుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఈ బ్యాటింగ్ లైనప్ ఒక్కసారి క్లిక్ అయితే జీటీ బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. కానీ డౌట్ ఏంటంటే కేకేఆర్‌పై విఫలమైన ఈ ప్లేయర్స్ ఈ మ్యాచ్‌తోనైనా ఫామ్‌లోకి వస్తారా అని. మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్‌హెచ్ నుండి ఈ మ్యాచ్‌లో ఏ ప్లేయర్ క్లిక్ అవుతారు? కామెంట్‌లో చెప్పండి. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో జీటీ ఈ సీజన్లో బ్యాక్ టు బ్యాక్ విన్స్ సాధించి ఎంఐ, ఆర్సీబీ లాంటి బిగ్ టీమ్స్ని ఓడించి ఫుల్ జోష్లో ఉన్నారు. సాయి సుదర్శన్, జాస్ బట్లర్, సెర్ఫన్ రూటర్ఫోర్డ్ ఈ బ్యాటింగ్ లైనప్ ఎప్పుడైనా గేమ్ చేంజ్ చేయగలరు. బౌలింగ్లో రషీద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ లాంటి స్టార్స్ ఉన్నారు. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే గుజరాత్ టైటన్స్ డామినెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ 5 మ్యాచ్లు ఆడారు. జీటీ 3 సార్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇంకో మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఇక ఈ గ్రౌండ్ లో ఈ రెండు టీమ్స్ ఫస్ట్ టైం తలబడబోతున్నాయి. లాస్ట్ ఇయర్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇక పిచ్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ స్టేడియం బ్యాటర్స్ కి ఫేవర్ గా ఉంటుంది. 200+ స్కోర్ ఇక్కడ కామన్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫామ్ లోకి వస్తే భారీ స్కోర్ చేయొచ్చు. కానీ జీటీ బౌలింగ్ దాన్ని ఆపగలిగితే మ్యాచ్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో నిలుస్తుందా, లేదా జీటీ గెలిచి ఎస్ఆర్హెచ్కి సాకిస్తుందా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.